హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం రెడీమేడ్ స్టైల్లో అంబ్రెల్లా కుర్తీని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. రెడీమేడ్ స్టైల్లో సింగిల్ పీస్ అంబ్రెల్లా వస్తుంది, అలానే బోట్ నెక్ వస్తుంది. బోట్ నెక్ సింగిల్ పీస్ అంబ్రెల్లా వచ్చేలాగా చాలా ఈజీగా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఎలా కట్ చేయాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం రెడీమేడ్ స్టైల్లో ఉండే ఈ కుర్తీని చాలా సింపుల్గా ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఈ రెడీమేడ్ స్టైల్లో ఉండే సింగిల్ పీస్ అంబ్రెల్లా కుర్తీని కట్ చేయడానికి ఇప్పుడు నేనైతే కొంచెం లాంగ్ తీసుకుంటున్నాను కాబట్టి 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్న ఈ 2.5 మీటర్ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి క్లాత్కి 2 చివర్లు ఈ ఎడ్జెస్ వస్తుంది కదా, ఈ 2 ఎడ్జెస్ని కలిపేసి ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ఫోల్డింగ్ మీద 2, ఇంకొక ఫోల్డింగ్ మీద 2, మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ఒక సైడ్కి ఇలా పై వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. మిడిల్ పార్ట్లో ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ 2.5 మీటర్ క్లాత్ని కూడా ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఏమీ లేకుండా క్లాత్ను నీట్గా ఈ ఫోల్డింగ్ని సరి చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసుకోవాలి అనుకుంటున్న ఈ కుర్తీ ఫుల్ పొడవు ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ పొడవు వచ్చేసి 42 ఇంచులు తీసుకుంటున్నాను. మొత్తం ఫుల్ పొడవు 42 ఇంచులు. చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలానే పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 42 ప్లస్ 1.5 మొత్తం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటే ఈ పై వైపు నుండి 43.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 43.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ పొడవు దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫుల్ పొడవుని మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. మనం తీసుకుంటుంది బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ని మెజర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ డ్రెస్కి వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్లో నుండే తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ సైజుకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచుల్లో డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. అంటే 15 ఇంచుల్లో సగం అంటే 7.5 ఇంచు వస్తుంది. ఈ చివరి నుండి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 7.5 ఇంచ్ అంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్లో 1/2 ఎంతైతే పెట్టామో అదే కొలతని ఇక్కడ ఆమ్ డౌన్ కోసం పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఎంతైతే సైజు ఉందో దీనికంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఇప్పుడు నేను 7.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 7 ఇంచులు పెడితే సరిపోతుంది. లేదు ఇక్కడ 7 వచ్చింది, ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ తగ్గించాలి. ఇక్కడ ఎంత వచ్చినా దీనికి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 7 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. 7 ఇంచుల మార్కింగ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఈ 7.5 మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడికి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి క్లాత్లో క్రాస్ పెట్టకుండా, అంటే స్కేల్ ఇలా క్రాస్ పెట్టకుండా నీట్గా ఈ కొలతలు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ ఫుల్ షోల్డర్లో 1/2, అలానే ఆమ్ డౌన్ని మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను తీసుకుంటుంది అయితే మీడియం సైజ్ కాబట్టి 1.5 పెట్టేశాను. లేదు డ్రెస్ కనుక కొంచెం చిన్న సైజ్ అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టండి. అదే కొంచెం పెద్దగా అంటే కొంచెం లావుగా ఉన్న సైజ్ అయితే కనుక 2 ఇంచుల వరకు పెట్టవచ్చు. ఇప్పుడు నేను తీసుకుంటుంది మీడియం సైజ్ కాబట్టి 1.5 ఇంచు మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఈ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుంటుంది బోట్ నెక్ కాబట్టి వీలున్నంత ఈ షోల్డర్ పార్ట్ చిన్నగా ఉంటేనే మనకి బోట్ నెక్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే 3 ఇంచులు ఈ బోట్ నెక్ కోసం మెజర్ చేస్తున్నాను. 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ లెంత్ మార్కింగ్ దగ్గర నుండి ఈ షోల్డర్ పార్ట్కి 1/2 ఇంచ్ డౌన్ కోసం పెట్టాం కదా, ఈ పాయింట్ దగ్గర వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ వచ్చేసి మనం ఒకేసారి డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్ చేసి కూడా ఈ నెక్స్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ నెక్కి బక్రం ఏమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ డోరీని మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఒకేసారి నెక్ను కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ మనకి బోట్ నెక్కి 3, 3.5, 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. అంతకంటే డీప్ అయితే మనకి నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే 4 ఇంచుల దగ్గర మెజర్ చేస్తున్నాను. 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం తీసుకోవాలి అనుకుంటున్న ఈ బోట్ నెక్కి ఎక్కువ డీప్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకటే అయితే కనుక ఇక మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. లేదు ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఎక్కువ పెట్టుకొని బ్యాక్ నెక్ కొంచెం డీప్ తక్కువ, లేదు బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఎక్కువ పెట్టుకొని ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ తక్కువ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మొత్తం అంతా కట్ చేసిన తర్వాత నెక్స్ వరకు సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫ్రంట్కి బ్యాక్ పార్ట్కి ఒకటే పెట్టేస్తున్నాను కాబట్టి ఇక ఒకేసారి మార్కింగ్ చేశాను. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత పైవైపు నుండి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా ఈ 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 14 లేదంటే 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. అలానే హిప్ లూజ్ వచ్చేసి 21 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ కొలతల దగ్గర స్కేల్తో స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగం అంటే ఇప్పుడు మనం తీసుకుంటుంది ఇది వచ్చేసి మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కాబట్టి వచ్చిన చెస్ట్ లూజ్లో 4వ పార్ట్ ఇక్కడ మనం పెట్టేసుకోవాలంటే చెస్ట్ లూజ్లో 4వ భాగం అంటే 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 9.5 వస్తుంది. 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే హిప్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు. 42 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10.5 వస్తుంది. ఈ 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనం తీసుకుంటుంది అంబ్రెల్లా షేప్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒరిజినల్గా వేస్ట్ లూజ్ కంటే అంబ్రెల్లా షేప్ అలానే ఇక్కడ కొంచెం డోరీ లాగా పెడదాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఇట్లా వేస్ట్కి కొంచెం టైట్గా వచ్చేలాగా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లూజ్ తీస్తున్నాను. అలానే హిప్ లూజ్ దగ్గర వచ్చేసి ఒరిజినల్గా వచ్చిన హిప్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ మనం తీసుకున్న డిజైన్ బట్టి ఇక్కడ అయితే లూజుల్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమా తగ్గించుకోవడమా అనేది ఉంటుంది. నార్మల్గా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డోరీ డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేశాను. హిప్ లూజ్ దగ్గర అంబ్రెల్లా కటింగ్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుండి కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ దగ్గర నుండి వేస్ట్ లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర నుండి హిప్ లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇలా ఇంతవరకు మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాలి అనుకుంటున్న ఈ అంబ్రెల్లా షేప్కి ఫుల్ పొడవు మార్కింగ్ చేసాం కదా, ఈ ఫుల్ పొడవు వరకు ఇక్కడ హిప్ లూజ్ ఎంతైతే ఉందో దీని దగ్గర నుండి ఇలా కొంచెం క్రాస్గా తీసుకోవాలి. అంబ్రెల్లా షేప్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే క్లాత్ చివరి వరకు తీసుకోవచ్చు. లేదు మరీ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కనుక కొంచెం మిడిల్లోకి మనకి ఈ షేప్ కావాలి అనుకునే దానిని బట్టి తీసుకోవచ్చు. ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ తీయొచ్చు ఖర్చు కోసం, లేదంటే 1.5 తీయొచ్చు, లేదంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ తీస్తున్నాను. ఇలా మొత్తం మార్కింగ్స్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ కూడా చివరి వరకు డ్రా చేసుకోవాలి.
ఇలా చివరి వరకు డ్రా చేసిన తర్వాత మనకి ఈ అంబ్రెల్లా షేప్కి వచ్చేటప్పటికి చివరిన ఇలా స్ట్రైట్గా ఉంది అంటే డ్రెస్ షేప్ చూడడానికి బాగుండదు. కాబట్టి ఈ చివరి నుండి కొంచెం ఇలా పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. దాదాపు ఇలా 3 ఇంచులు పైకి డ్రా చేశాను. 3 ఇంచులు పైకి డ్రా చేసిన తర్వాత ఇక్కడ షేప్ ఎంతైతే ఉందో దీనిలో కరెక్ట్గా సగం, అంటే ఇక్కడ ఫుల్ సైజ్ ఎంతైతే ఉందో దీనిలో హాఫ్, ఇక్కడి నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. జస్ట్ యూ షేప్ వచ్చేలాగా, కార్నర్ లాగా కాకుండా జస్ట్ ఇలా యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకేసారి ఫ్రంట్ పార్ట్ లోతును కూడా తీసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ లోతును తీయడానికి వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి అంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం డ్రా చేసాం కదా, ఇక్కడ నుండి 1.5 ఇంచులు పైకి, అంటే ఈ రౌండ్ దగ్గర నుండి ఇక్కడ 1.5 ఇంచు పైకి, ఇక్కడ వచ్చేసి ఏ సైజుకైనా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మీడియం సైజ్ అయినా ఇక్కడ నుండి 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసేసి దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఇలా లోపలికి తీస్తూ ఈ 1 ఇంచు మార్కింగ్ ఇక్కడి నుండి డౌన్కి వచ్చేటప్పటికి మనం ఎక్కువ తీయకూడదు. ఇక్కడ ఈ ఒరిజినల్ కొలతకు వచ్చేటప్పటికి ఈ మార్కింగ్లో కలిసిపోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లూజ్ రాకుండా, ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఒకేసారి హిప్ లూజ్ దగ్గర మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 పార్ట్స్ సమానంగా రావడం కోసం హిప్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసాం కదా, ఇది వచ్చేసి మొత్తం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని వరకు సపరేట్ చేసేసి అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లోతుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ రౌండ్లోనే కట్ చేసుకోవాలి మనం. ఇక ఈ నెక్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే పెట్టేస్తున్నాను కాబట్టి ఇక సపరేట్ చేసే పని లేకుండా ఒకేసారి ఈ నెక్ షేప్ను కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఈ ఖర్చు మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుండి మనం స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు డ్రెస్ని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ పీసులో బ్యాక్ పార్ట్ పీస్ని వరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని వరకు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్లో ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసాం కదా, మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతవరకు డ్రెస్ టాప్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ క్లాత్లో నుండి హ్యాండ్స్ని తీసుకుందాం. మన చాయిస్ కావాలి అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టడానికి వీలుగా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ ఎంతైతే ఉందో ఈ ఉన్న పొడవు వరకు తీసుకుంటున్నాను, ఖర్చులతో కూడా కలిపేసి. ఇప్పుడు వచ్చేసి మనకి చివరిన ఎడ్జెస్ తీసేసిన తర్వాత 13 ఇంచులు ఉంది. ఈ 13 ఇంచులని నేను హ్యాండ్ పొడవు కోసం అయితే మెజర్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో వచ్చిన పొడవుకి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 3.5 ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి ఫస్ట్ మనం 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక లూజును చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద సగం అంటే మనకి 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇక్కడ తీసుకోవాలి. అంటే 6 + 1 7 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. 7 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ను కొలుచుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం అంటే 5.5 ఇంచ్ వస్తుంది. ఇలా మనకి హ్యాండ్ను కొలుచుకోవాలి అన్నప్పుడు హ్యాండ్ షార్ట్ హ్యాండ్ దగ్గర ఒక లూజు, హ్యాండ్ చివరి లూజు, అలానే హ్యాండ్ డౌన్ దగ్గర ఒక లూజును మెజర్ చేసేసుకొని ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రెస్ టాప్లో ఖర్చు కోసం ఎంతైతే పెట్టామో ఎక్స్ట్రా అదే ఖర్చు ఈ హ్యాండ్స్ కూడా పెట్టుకోవాలి. అప్పుడే మనకి సమానంగా వస్తుంది. ఈ హ్యాండ్స్ పార్ట్లో కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ తీసేసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఈ 2 పార్ట్స్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఈ 2 డాట్స్కి ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నుండి చాలా తక్కువ అంటే చాలా చిన్నగా ఇక్కడ ఈ 3/4 ఇంచ్ దగ్గరకు రావాలి. అలానే ఈ 3/4 ఇంచ్ దగ్గరికి చాలా కొంచెం కొంచెంగా డౌన్ చేసేస్తూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిసిపోవాలి. ఇలా లోతు తీసుకున్నాము అంటే మనకి ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టిన ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. అలానే రెండవ వైపున ఉన్న ఈ హ్యాండ్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ చేసున్నాం కదా, ఈ మార్కింగ్ చేసిన విధంగానే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున చిన్న టక్స్ను పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ లోతు తీసిన పార్ట్ వచ్చేసి డ్రెస్సులో ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మనం హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత లోతు తీసిన వైపున కాకుండా మిగిలిన పార్ట్ వచ్చేసి ఈ కర్వ్ మనకి డ్రెస్సులో బ్యాక్ పార్ట్ కర్వ్ సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఫస్టే చెక్ చేసుకోవచ్చు, లేదు కట్ చేసిన తర్వాత అయినా సరే ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ పార్ట్ డ్రెస్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మొత్తం ఈ డ్రెస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ డ్రెస్లో వచ్చేసి వేస్ట్ లూజ్ దగ్గర బెల్ట్లా వస్తుంది, అలానే డోరీస్ వస్తుంది. ఈ వేస్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు బెల్ట్లా వేయడానికి వీలుగా ఇక్కడ వేస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అదే సైజులో ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఒకటి, అలానే ఫ్రంట్ పార్ట్కి ఒకటి. మొత్తం డబల్ ఫోల్డింగ్ మీద ఈ క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ మీద వేసామంటే మొత్తం 4 మడతలు వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా సరిపోతుంది లూజ్లో. ఇలా మొత్తం ఫోల్డింగ్ మీద ఒకసారి చెక్ చేసుకొని మనకి ఈ వేస్ట్ లూజుకు సరిపడా వచ్చిందా లేదా అనేది ఆ తర్వాత మనం ఈ బెల్ట్ సైజ్ని కట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బెల్ట్ సైజ్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఈ క్లాత్ను తీసుకోవాలి. సుమారుగా 1.5 లేదంటే 2 ఇంచుల వరకు ఈ బెల్ట్ సైజుని తీసుకోవచ్చు. 2 వైపులా ఎడ్జెస్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి 2 ఇంచులు తీసుకున్నాము అంటే మొత్తం మనకి స్టిచ్చింగ్ అయిపోయేటప్పటికి 1 ఇంచే ఈ బెల్ట్ సైజ్ వస్తుంది. ఇలా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇలా మనకి ఈ డ్రెస్ టాప్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్ పీస్లు, ఎల్బో హ్యాండ్స్, అలానే డిజైన్ కోసం ఒక బెల్ట్ పీస్. ఇంతవరకు మనకి ఈ సింగిల్ పీస్ అంబ్రెల్లా డ్రెస్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనకి రెడీమేడ్ స్టైల్లో ఉండేలాగా సింగిల్ పీస్ అంబ్రెల్లా కుర్తీని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది విత్ బోట్ నెక్తో. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత కటింగ్ ప్రాసెస్ ఎలా అయితే చాలా ఈజీగా ఉంటుందో అలానే స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. మరి మన నెక్స్ట్ క్లాస్ కోసం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.